ప్రభు నామమున జూమ్ మీటింగ్ లో చేరవచ్చిన వారందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాదేవుడు మనలందరినీ గడిచే సంవత్సరం అంతా కాచి కాపాడు రక్షించి మొదటి మాసం ఈ దినం వరకు సజీవ లెక్కలుంచి ఈ రాత్రికాల సమయంలో జూమ్ మీటింగ్ లో ప్రవేశపెట్టిన దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాము. మరి ఈ మీటింగ్ నిమిత్తమై మా హెబ్రోన్ సహవాసపు మోటో కార్డులో ఉన్నటువంటి వచనాలను చదువుకుందాం. మొట్టమొదటిగా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. రెండవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఈ ప్రభు సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాదేగల తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి అయిన దేవ, మీ బంగారు పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు. మరి ప్రభా, గడిచిన సంవత్సరం అంతా ఈ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడు రక్షించి సజీవ లెక్కలో మరొక నూతన మాసం ఈ దినం వరకు మీ రెక్కల కింద భద్రపరిచి సజీవ లెక్కలోంచి రాత్రికాల సమయంలో జూమ్ మీటింగ్ కలిగి ఉండడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ నిమిత్తమై మీరు దయచేసినటువంటి లేఖన భాగాలు, మరి సార్వత్రిక సంఘ వాగ్దానము మోటో కార్డులో ఉన్నటువంటి మరి వచనాలను మా గమనాన్ని తీసుకొచ్చుంటూ వచ్చినారు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. వీటిలో మొదటి వచనం ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా మీ పాదసన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మరి మీ నిలబడ నీ దాసుడు అయోగ్యుడు, మరి ఏ విషయంలో ఎన్నికలేని వాడైపోయినప్పటికీ ప్రభా, మీ మితిలేని కృపను బట్టి కనికరాన్ని బట్టి మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మరి తండ్రి, మరి ప్రభా, మీరే మీ సిలువ చాటును మరుగుపరచండి, మీ పునరుత్థాన శక్తితో నింపండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి, మీ ధవల సింహాసనం నుంచి మాటలు దయచేసి మరి చేరవచ్చిన వారి మరి జీవితాలకు మరి తండ్రి మరి ఆత్మీయ ఆహారాన్ని దయచేయవలసిందిగా మీ పాసనలో విజ్ఞాపన చేస్తున్నాం. దయచేసిన శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతి విధమైన సైతాన్ అంధకార శక్తులను నజరుడైన యేసునామమున బంధిస్తున్నాం. మరి తండ్రి, మరి కరెంటును మీ ఆదరణ ఉంచుకోండి, వాతావరణాన్ని మీ ఆదరణ ఉంచుకోండి, సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలన్నింటినీ మీకే ఆరోపిస్తూ ప్రియకుమారుడు, ప్రభురక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మరి చదవబడినటువంటి ఈ 3 వచనాల్లో మొదటి వచనం మీద మనము మాట్లాడుకుంటున్నాం. మరి మరొకసారి చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అని ఈ వచనంలో రాయబడతా వచ్చింది. మరి ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తా వస్తే 2 సార్లు ఒక మాట ఒకే పదం రాయబడతా వచ్చింది, సంపూర్ణము అనే మాట. సంపూర్ణముగా ఉండినట్లు కాపాడబడును గాక అని అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తున్నాడు. మరి ఏ విషయాల్లో మనం సంపూర్ణంగా ఉండాలనేది దేవుడు మరి కొన్ని విషయాలు మనకు చూపిస్తా వస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనాన్ని దయచేసి చదువుతున్నాను, దయచేసి చూడండి. 5వ అధ్యాయము 48వ వచనం. ఇక్కడ రాయబడతా వచ్చింది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి కొండ మీద ప్రసంగంలో చెప్తా వస్తున్నాడు.
పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా పరిపూర్ణుడు. పరిపూర్ణుడు అనే మాటకు కింద రాయబడతా వచ్చింది సంపూర్ణులుగా. ప్రభువు సంపూర్ణుడు కాబట్టి మనం కూడా సంపూర్ణంగా ఉండాలని కోరబడతా వస్తున్నాం. అంత మాత్రం కాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా రాయబడతా వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిజం వలసిన గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తు గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మౌటకు సాగిపోదాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వీటన్నిటి మూల పాఠాలన్నీ మాని మనం సంపూర్ణం అవడానికి సాగిపోదాము అని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్తా వస్తున్నాడు. అంత మాత్రం కాదు, మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరి రాస్తా వస్తున్నాడు. 9వ వచనములో చదువుతున్నాను చూడండి. మేము బలహీనమైనను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ కూడా పౌలు సంపూర్ణులు కావాలని చెప్తా వస్తున్నాడు. మరి సంపూర్ణము కావాలంటే ఏం చేస్తా రావాలి అంటే, మనము సంపూర్ణులు కావాలని దేవుని కోరిక, దేవుని చిత్తం ఏదైతే ఉందో అది మనము సంపూర్ణులుగా ఉండాలన్నదే దేవుని చిత్తం. మరి ఏ రకంగా మనం సంపూర్ణమవుతామంటే, యోహాను సువార్త మరి 17వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త మరి 17వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణము చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే శిష్యుల గురించి చెప్తా వస్తున్నాడు. మరి ఆయనందు ఉంటే మరి ఎప్పుడు మనం సంపూర్ణంగా కాగలుగుతామంటే, మనము ఆయన యందు ఉంటేనే సంపూర్ణంగా ఉండేవారంగా ఉంటాం. మరి అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు రాస్తా వస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రాస్తున్నాడు, దయచేసి చదువుతున్నాను, గమనించండి. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగను. రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగదు. ఎప్పుడు అంటే ఆయన ఎందుంటే మాత్రమే మనము సంపూర్ణమయ్యే వారంగా ఉంటా వస్తున్నాం. మరి బైబిల్ అంతట్లో ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగం ఉంటా వస్తుంది. అదే ఏమంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడతా వచ్చింది అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 8:28లో ఏం రాయబడతా వచ్చిందంటే, దేవుని ప్రేమించే వారికి, అంటే ఆయన యందు ఉన్న వారికి, ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి, మరి 28వ వచనము, ఆయన దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదము అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో చెప్తా వస్తున్నాడు. అంటే సమస్తము సమకూడతాయి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే ఆయన యందు ఉండే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని కూడా రాయబడతా వచ్చింది. మరి ఈ సంపూర్ణత, మరి ఏ విషయాల్లో దేవుడు సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నాడంటే, 7 విషయాల్లో మనం సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడు కోరుతా వస్తున్నాడు. ఆ 7 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్న వారమై మనం ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏ విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలనేది రాయబడతా వచ్చింది ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. 3వ అధ్యాయము 15-18 వచనాలు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ బలం వలన బలపరిచినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకుంటకు అని రాయబడతా వచ్చింది. మరి ఏ విషయంలో సంపూర్ణత అంటే,
మరి అంత మాత్రం కాదు, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా రాయబడతా వచ్చింది. మరి చూడండి, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ యందు మనము సంపూర్ణమగుదుము. ఎట్లా? ప్రేమ యందు. మొట్టమొదటిగా ఏ విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలంటే ప్రేమ విషయంలో సంపూర్ణంగా ఉండాలని దేవుని చేత కోరబడతా వస్తున్నారు. మరి మొదటి పాత నిబంధనలో దేవాదేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు వారు జీవించడానికి ధర్మశాస్త్రం ఇస్తూ 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి మరి దేవుడుగా ఉంటా వస్తున్నాడు. మరి ఈ ఆజ్ఞల విషయంలో మరి తప్పిపోయేవారుగా ఉన్నప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేప్పటికి ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లోకి మరి తీసుకొచ్చిన దేవుడుగా ఉంటా వస్తుంది. మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువును నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని సేవించాలన్నది మొదటి ఆజ్ఞ ఉంది. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞ ఉంటుంది వస్తుంది. మరి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అనే ఆజ్ఞ మరి దేవుడు ఇస్తా వచ్చినాడు. మరి ఆ ఆజ్ఞ మనము పాటించినప్పుడు ఆయన ప్రేమలో మనము సంపూర్ణత్వం ఉండేవారంగా ఉంటా వస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడతా వచ్చింది చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారం ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉండును. క్రియలను ప్రేమించే వారంగా ఉండకూడదని ఇక్కడ చెప్పబడతా వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి క్షమించండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి సహోదరుల, శరీరానుసారంగా ప్రవర్తించక మనము శరీరమునకు రుణస్థలము కాము. మరి అంత మాత్రం కాదు, ఇక్కడే మరి ఇదే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో రాయబడుతూ వస్తుంది. 13వ అధ్యాయము మరి 8వ వచనంలో ఏమని రాయబడుతూ వస్తుందంటే, ఒకరినొకడు విషయంలో తప్ప మరి ఎవరికి అచ్చి ఉండవద్దు అని రాయబడుతూ వస్తుంది. ప్రేమలో మాత్రమే. మరి ఏ విషయంలోనూ మనము అప్పుగా ఉండకూడదంట. ఒక్క ప్రేమించే విషయంలోనే మనం అప్పుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాస్తా వస్తున్నాడు. మరి ఏ రీతిగా ప్రేమిస్తావు? నీ శత్రువులైన వారిని కూడా ప్రేమించాలన్నదే దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. మనము మరి ప్రేమించే విషయంలో సంపూర్ణత మరి గత సంవత్సరంలో మనం కలిగిలేమేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు సంపూర్ణత గురించినటువంటి వాగ్దానము మనకిస్తా వచ్చిన మొదటి తెస్సలోనిక పత్రికల ద్వారా మనకిస్తా వస్తున్నాడు. ఆ సంపూర్ణత మరి ఈ ప్రేమ విషయంలో మనం సంపూర్ణత పొందడానికి మనము మన పొరుగు వారిని, మన సొంత వారిని, మన తర్వాత మన శత్రువులను కూడా ప్రేమించడం ద్వారా వారికి అచ్చి ఉండే వారంగా, ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలోనూ అచ్చి ఉండకూడదని రాయబడతా వచ్చింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదామో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయన పోలి ఉందుము. ఈ ప్రేమ విషయంలో మనం ఎప్పుడైతే మరి ఆ ఆ సంపూర్ణత్వం పొందుతామో మరి మరి ఇంకా మనము ఏమవుతామో భవిష్యత్తులో ప్రత్యక్షపరచలేదు కానీ ఒకవేళ ప్రత్యక్షపరచబడినప్పుడు ఏ రకంగా ఉంటామంటే, ప్రభువు ఏ రీతిగా ఉన్నాడో మనం ఆ రీతిగా ఆయన సారూప్యంలోకి మార్చబడే వారంగా ఉంటాం. ఈ ప్రేమ విషయంలో మనం ఎప్పుడైతే ఆ సంపూర్ణత్వం పొందుతామో అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఆయన ఉన్నట్లుగా ఉంటామని మరి అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తున్నాడు. మరి ప్రేమ యందు మనం సంపూర్ణత ఈ నూతన సంవత్సరంలో పొందడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. రెండవదిగా చూస్తే మరి ఏ విషయంలో మనము సంపూర్ణత పొందాలన్నది రాయబడతా వచ్చింది. మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. 2వ అధ్యాయము 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, చాలండి ఇక్కడ వీడికి సాధ్యత. మనము ఏ విషయంలో ఉండాలంటే, ఇంకా భక్తి విషయంలో ఏ విషయంలో ఉండాలంటే భక్తి విషయంలో మనము సంపూర్ణత్వము పొందాలని కోరబడతా వస్తున్నాం. మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో మరి 17వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అపోస్తలుల 17:22లో రాయబడతా వచ్చింది.
యథెస్తు వాళ్ళరా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. ఇక్కడ పౌలు మరి చెప్తా వస్తున్నాడు యథెస్తు వారికి. అంటే మరి అన్ని జనులైనటువంటి వారు ఏ రకమైన భక్తి కలిగి ఉంటారంటే, మనం చూస్తా వస్తున్నాం కదా. మరి వారు చల్లనీళ్ళ స్నానం చేస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రత్యేకమైన దుస్తులు కలిగిన వారమే వారి మరి ఆ దేవతలు అనబడని వారికి ఎడల ఉన్నటువంటి భక్తి మనం కలిగి ఉన్నామా లేదా? వారు ఎంతో నిష్టగా, దేవతలకు కాని వారికే వారు ఎంతో నిష్టగా చేస్తా వస్తున్నారు. మన జీవం కలిగిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించి పరిపాలించే దేవుని ఎడల మనం ఏ రకమైనటువంటి భక్తి కలిగి ఉన్నామన్నది మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మరి 16వ అధ్యాయం 13 వచ్చే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మరి 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి అని చెప్తా వస్తున్నాడు. మరి భక్తి విషయంలో మనం పౌరుషం కలిగిన వారంగా ఉండాలని పౌలు చెప్తా వస్తున్నాడు. మరి ఆ రకమైనటువంటి మరి భక్తి కలిగిన వారంగా ఉండాలనేది కోరబడతా వస్తున్నారు. మరి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు వారు చేసిన భక్తిని గురించి రాయబడతా వచ్చింది. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే మరి హిజ్కియా యొక్క గురించి రాయబడతా వచ్చింది. చదువుతున్నాను ఒకసారి చూడండి. 32వ అధ్యాయం 32వ వచనం. రెండవ దినవృత్తాంత గ్రంథం 32 వచనం చదువుతున్నాను. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తగా ఆమోజు కుమారుడు యెషయా కలిగిన దర్శనాల గ్రంథమునందు యూదా ఇశ్రాయేళ్ల రాజుల గ్రంథమందును రాయబడి ఉన్నది. భక్తి గురించి రాయబడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇంకొక కొత్త నిబంధనలకు చూస్తే కొర్నేలి మరి అపోస్తల కార్యంలో రాయబడతా వచ్చింది. కొర్నేలి అని అన్యజనుడు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడని, నీ భక్తి నా దగ్గరికి, నీ ప్రార్థనలు నీ భక్తి నా యొద్దకు చేరిందని దేవుడే ఆయనకు కళ్ళలో కనిపించి చెప్పిన వ్యక్తిగా చూస్తా వస్తున్నాం. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి భక్తులు ఏ రీతిగా భక్తి కలిగి ఉన్నారో మనము దేవుని విషయంలో అలాంటి భక్తి కలిగి ఉన్నామా లేదా? భక్తి ఎందు సంపూర్ణులం కావాలా, ఆయన ఎందు సంపూర్ణులం కావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మరి ఆ రీతిగా గతించిన సంవత్సరంలో భక్తి విషయంలో మనం సంపూర్ణంగా లేమేమో అని ఆ దేవాదేవుడే ఈ నూతన సంవత్సరంలో వాగ్దానంగా మరి సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగా కానీ మనకు వాగ్దానం ఇస్తా వచ్చినాడు. ఆ వాగ్దానంలో సంపూర్ణతలో ఈ భక్తి విషయంలో కూడా మనం సంపూర్ణులుగా ఉండాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. మూడవదిగా చూస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అని రాయబడతా వచ్చింది. సంపూర్ణ విధేయత ఏ విషయంలో మనము ఇంకా సంపూర్ణత కలిగి ఉండాలని దేవుని చేత కోరబడుతున్నామంటే విధేయత విషయంలో సంపూర్ణంగా ఉండాలని కోరబడతా వస్తుంది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము. 10వ అధ్యాయము ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తా వస్తున్నాడు. 10వ అధ్యాయము 6వ వచనంలో రాస్తా వస్తున్నాడు. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్త విధమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు అని మరి అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తున్నాడు. మరి విధేయత విషయంలో మరి దేవునికి చాలా కాలం పాటు మనం విధేయత చూపలేదేమో. మరి ఈ నూతన సంవత్సరంలో ఆయన మాటకు ఏ విషయంలో దేవుడు మనకు విధేయత చూపాలని కోరబడుతూ వస్తున్నామో ఆయా విషయాల్లో మనం విధేయత విషయంలో సంపూర్ణత సాధించాలి. ఈ నూతన సంవత్సరంలో విధేయత విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. ఆ విధేయత మరి ప్రభువా, నేను గడిచిన సంవత్సరంలో విధేయత విషయంలో మేము సరిగా లేను. మరి ఈ నూతన సంవత్సరంలో మీరు చెప్పిన మాటకు ఏ విషయమైన ఏవి పరిచయ మరి విధేయత చూపుతాను. మీరు చెప్పిన మాటకు, మీరు
నాకు పలానా విషయంలో మరి నువ్వు విధేయత చూపాలని నాకు సూచించినప్పుడు ఆ విషయంలో నేను ఈ నూతన సంవత్సరం తప్పనిసరిగా విధేయత చూపుతాను. అట్లా చూపుతూ విధేయతలో సంపూర్ణతను సాధిస్తాను అని మనము మరి ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉంటా వస్తున్నాం. మరి అంత మాత్రం కాదు, మరి చూస్తా వస్తే చూడండి విధేయత విషయంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడతా వచ్చింది. కాబట్టి సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మరి సహించే విషయం మరి మీరు పిలువబడిన పిలువకు తగినట్లుగా దీర్ఘశాంతం కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికతముతోను నడుచుకొనవలనని ప్రభు ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో మరి ఏం చెప్తా వస్తున్నా అంటే సంపూర్ణ వినయంతో సాత్వికతతో నడుచుకోవాలను. వినయము విధేయత వీటి విషయంలో మనము సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాం. మొట్టమొదటిగా మనం ప్రేమ యందు సంపూర్ణత కలిగి ఉండాలని కోరబడతా వస్తున్నాము. రెండవదిగా భక్తి యందు సంపూర్ణత కలిగిన వాళ్ళమై కోరబడతా వస్తున్నాం. మూడవదిగా విధేయత యందు సంపూర్ణత కలిగిన వారంగా ఉండాలని కోరబడతా వస్తున్నాం. మరి ఇప్పుడు 4వదిగా చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక మరి 4వ అధ్యాయము 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనము దయచేసి చదువుతున్న చూడండి. ఏలయనగా క్షమించండి, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయముల్లో మితంగా ఉండము, శ్రమపడము, సువార్థికుని పనిచేయము, పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. మరి 4వదిగా ఏ విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే పరిచర్య విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలని కోరబడతా వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో మరి చెప్తున్నాడు, 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్తా వస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా వస్తున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి మానవుల రక్షణార్థమై మరి మానవ రూపంగా ఈ లోకానికి పంపించినాడు. మరి దేవుడు తనకు అప్పచెప్పిన పరిచర్య అది ఏమంటే మానవులందరూ రక్షింపబడాలన్నదే దేవుని యొక్క దయా సంకల్పం. ఆ దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఆ దేవాదేవుడు మరి ఆయనకి అప్పచెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచిన నేను అని చెప్తా వస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారే ఈ భూలోకానికి మానవాకారంలో వచ్చినప్పుడు ఆయనకు దేవుడు అప్పచెప్పిన పరిచర్య విషయంలో సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరిచిన వ్యక్తిగా మనము చూస్తా వస్తున్నాం. అంత మాత్రం కాదు, మరి లూకా సువార్తలో 1వ అధ్యాయం 24వ వచనంలో జకర్యా మరి అక్కడ యాజకుడిగా సేవ చేస్తా వస్తున్నాడు. మరి మందిరములో, యెరూషలేము మందిరములో లూకా సువార్త 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మరి ఆయన సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన యాజకత్వము సంవత్సరానికి ఒకసారి యాజకుడిగా ఉంటా వస్తున్నారు. వారు దేవాలయంలో సేవ చేసేవారుగా ఉండేవారుగా ఉంటా వస్తున్నారు. మరి అలా తన సేవ చేసే కాలము సంపూర్ణమైనప్పుడు అంటే తను చేయవలసిన సేవ పరిచర్య సంపూర్ణత మరి ఆయన సంపూర్ణమైనప్పుడు అంటే ఆయన కాలం అయిపోయిన అంతవరకు ఆయన సంపూర్ణంగా పరిచర్య నెరవేర్చాడని జకర్యా గురించి రాయబడతా వచ్చింది. అంత మాత్రం కాదు, కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మరి కొలసీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తా వస్తున్నాడు. మరి 24వ వచనం కొలసీల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము కొలసీల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనము. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల ఎంతో సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు కూడా రాస్తా వస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే క్రీస్తు ఏ రీతిగా శ్రమ పడినాడో నేను కూడా ఆ పరిచర్య విషయంలో శ్రమ పడడానికి నా వంతు కృషి చేస్తున్నాను అని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన సంఘానికి రాస్తా వస్తున్నాడు. మరి అంత మాత్రం కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మరి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరి కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను నియమించాను. ఆయన పరిచర్య ధర్మం జరగాలని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని మరి సంఘంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరి కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాడు. ఎందుకు? పరిచర్య ధర్మం సంపూర్ణంగా నెరవేర్చబడాలని. మరి ఆ పరిచర్య ధర్మంలో గడిచిన సంవత్సరంలో పరిచర్య చేసే విషయంలో మనము కొదవగలిగిన వారంగా ఉన్నామేమో. అందుకే దేవాదేవుడు మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరం దయాకిరీటంగా అనుగ్రహించి ఈ నూతన సంవత్సరం మొదటి మాసంలో ఈ దినం వరకు మనల్ని సజీవ లెక్కలు కాపాడుతూ వచ్చినాడు. మరి పరిచర్య విషయంలో ఏ విషయంలో లోపం ఉందో దేవుడు మనకు మందిరంలో ఏం పని చేయాలో అప్పచెప్పినాడో తెలియదు. కసుగొట్టే పని కొంతమందికి అప్పచెప్పిండొచ్చు, కొంతమందికి చేపలు పరిసే పని అప్పచెప్పిండొచ్చు, కొంతమందికి మరి స్టేజ్ సిద్ధం చేసేది అప్పచెప్పిండొచ్చు. ఈ రీతిగా కొంతమందికి వాక్యాన్ని చెప్పేది అప్పచెప్పిండొచ్చు, కొంతమందికి నడిపించేది చెప్పవచ్చు. ఎవరికి ఏ పరిచర్య అప్పచెప్పినాడో గాని ఆ పరిచర్య ధర్మము సంపూర్ణంగా ఈ నూతన సంవత్సరంలో పొదవగా ఉన్న ఆ పరిచర్య ధర్మాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. అట్లు మరి ఆ పరిచర్య విషయంలో సంపూర్ణత సాధించాలన్నది దేవుని యొక్క దయగల సంకల్పం. మరి ఐదవదిగా చూస్తే ఐదవదిగా నాలుగోది ఇదే విషయంలో 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాయబడతా వచ్చింది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. ఇక్కడ క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన శరీర భాగాలుగా దేవుడు నిన్ను నన్ను నియమించినాడు. మరి శరీర భాగాలు మనము చేయవలసిన పని చేయాలా, కాలు చేయాల్సిన పని కాలు చేయాలా, కన్ను చేయాల్సిన పని కన్ను చేయాలా, ముక్కు చేయాల్సిన పని ముక్కు చేయాలా, నోరు చేయాల్సిన పని నోరు చేయాలా, చెవులు చేయాల్సిన పనులు చెవులు చేయాలా. ఈ రీతిగా ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క పని దేవుడు నియమించినాడు. అలాగే మరి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. ఆ క్రీస్తుకు అవయవాలుగా మనం ఉన్నాము. ఆయన పరిచర్య ధర్మం విషయంలో మనం కూడా ఆ ఆ ఏ మనం చేయాల్సిన పని మనం సంపూర్ణంగా చేయాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. ఐదోదిగా మరి రోమీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 1-2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. మరి ఏ విషయంలో సంపూర్ణం కావాలంటే దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో. ఇంతవరకు ప్రేమ యందు సంపూర్ణత సాధించాలని కోరబడుతున్నాం. రెండవదిగా భక్తి యందు సంపూర్ణత సాధించాలని కోరబడుతున్నాం. మూడవదిగా విధేయత విషయంలో సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాం. నాలుగవదిగా పరిచర్య విషయంలో సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాం. ఇప్పుడు ఐదవదిగా దేవుని చిత్తం నెరవేర్చే విషయం. దేవుడు మన ఎడల ప్రతి ఒక్కరికి ఆయన యొక్క దయగల చిత్తం అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్క మనిషి మనం జీవిస్తున్నామంటే మన ఎడల దేవుని యొక్క చిత్తం ఉంటా వస్తున్నది. ఆ చిత్తం ఏదో ఎరిగిన వారంగా ఉండాలా, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారంగా. మరి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా దేవుని చిత్తం ఏమంటే ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళి నిమిత్తమై మరణించాలన్నది దేవుని యొక్క దయగల చిత్తం. మరి ఆయన చిత్తానుసారంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చిత్తాన్ని ఎరిగిన ఆ దేవుడిగా ఉండి ప్రభువుగా ఉండి ఆయన బోధించినాడు. తన పరిచయం అంతా ముగించి మరి మానవాళి కొరకు సిలువలో మరణించి తిరిగి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడైనాడు. అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. మనం కూడా మరి దేవుని యొక్క చిత్తం మన పక్షాన ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చాలని కోరబడతా వస్తున్నాం. కొలసీలకు రాసిన పత్రిక మరి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 9-10 వచనాలు చదువుతున్నాను, దయచేస్తుందండి. కొలసీల రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అందుచే ఇక్కడ రాయబడతా వచ్చింది. కానీ మనము ఇక్కడ ఏమంటే సంపూర్ణమైన బలముతో బలపరచబడిన తేజవస పరిశుద్ధ స్వాస్థ్యములో పాల్గొనట్లు తండ్రిగా కృతజ్ఞతాస్తులు చెల్లించమని బతిమాలుచున్నాం. ఇక్కడ ఏమి చేస్తామంటే పూర్ణముగా ఆయన చిత్తమును ఇక్కడ 9-12 కలిసి ఉన్నాయి. అందుచేత ఈ సంగతి విన్ననాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును
ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా అంటే సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విజ్ఞా విన విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళను. మరి దేవుని చిత్తం ఎరుగుట్లో సంపూర్ణంగా ఎరగాలన్నది దేవుని యొక్క దయగల సంకల్పం. ఇదే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. ఆ మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు ఎపఫ్రా మీకు వందనం చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ విషయమై ఎడతెగక ప్రార్థన చేయుచున్నాడని రాయబడుతుంది. ఎపఫ్రా కూడా మరి సంఘము మరి సంపూర్ణ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరగాలని ప్రార్థన చేస్తే వాడుగా ఉంటున్నాడని రాయబడతా వచ్చింది. మరి ఇక్కడ చూస్తా వస్తే మరి ఆ ఆ ఆరోదిగా చూస్తే మరి దేవుని చిత్తమైంది. మరి ఆరోదిగా చూస్తే దేవుని మరి ఆ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఆరోదిగా మరి ఏ విషయంలో మనం సంపూర్ణంగా ఉండాలని కోరబడుతున్నామో 15వ అధ్యాయము 14వ వచనం 15వ అధ్యాయము 14వ వచనంలో రాయబడతా వచ్చింది. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులు ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముచున్నాను. జ్ఞానమందు అంటే ఏ జ్ఞానము? లోక జ్ఞానం కాదండి. దేవుని యొక్క జ్ఞానములో సంపూర్ణత సాధించాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ అపోస్తల పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి రాస్తా వస్తున్నాడు. 1వ అధ్యాయము 8-9 వచనాలు రాయబడతా వచ్చింది. చూడండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. సంపూర్ణమైన జ్ఞానము వివేచన, దేవుని గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలిగి ఉండాలా. దైవ జ్ఞాన విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. అంత మాత్రం కాదు, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9-12 వచనాల్లో కూడా ఈ మాట రాయబడతా వచ్చింది. మరి ఇక్కడ సంపూర్ణంగా ఇక్కడ చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు. సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని గురించినటువంటి సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలని మరి ఏ విషయంలో పౌలు పరిపూర్ణమైన వారికి బోధిస్తున్నాడంట. మరి ఏం తెలియనోళ్ళకి కాదు, పరిపూర్ణమైన వారికి ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నాడంట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. మరి ఆ దైవ జ్ఞాన విషయంలో సంపూర్ణత సాధించాలా అన్నదే దేవునిగా దయగల చిత్తం. మరి అంత మాత్రం కాదు, 7వదిగా చివరిదిగా మనము చూసుకుందాం. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాల్లో రాయబడతా వచ్చింది. కలిసినవి చదువుతున్నాను చూడండి. దేవుని వాక్యమును అనగా యుగములలో తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఏ విషయంలో సంపూర్ణత సాధించాలంటే దేవుని వాక్యం ప్రకటించే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో సంపూర్ణత ఈ నూతన సంవత్సరంలో సాధించాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. మరి లూకాసు వార్త ఇక్కడ చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడతా వచ్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనం. లూకాసు వార్త 7వ. అప్పుడు ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరి ఆయన చెప్పే మాటలు సంపూర్తిగా వివరించినాడు. ఏ విషయంలోనూ దాచిపెట్టలేదు. కొన్ని మాటలు చెప్పడం, కొన్ని మాటలు చెప్పకపోవడం చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చెప్పినాడని రాయబడతా వచ్చింది. అంత మాత్రం కాదు, మరి రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయంలో మరి 18-19 వచనాలు మరి ఇక్కడ 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. ఏలైనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను అని ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు. పౌలు కూడా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అన్ని జనులకు ప్రకటించిన వ్యక్తిగా చూస్తా వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే మరి వాక్యాన్ని సంపూర్తిగా బోధించినాడో, మరి అపోస్తలులైనటువంటి
పౌలు కూడా మరి అన్ని జనులకు అదే రీతిగా చేస్తా వస్తున్నాడు. మరి నేను క్రీస్తు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం రాస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తా వస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే సంపూర్ణంగా వాక్యాన్ని మరి బోధించినాడో, మరి పౌలు కూడా అదే రకంగా వాక్యాన్ని సువార్తను బోధించి అనేకమైన అన్ని జనులను దేవుని వైపు తిప్పిన వ్యక్తిగా మనము చూస్తా వస్తున్నాం. మరి మత్తయి సువార్త మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమైతే ఉంటున్నదో అది చూస్తాం. అవి రెండు చదువుకుంటే బాగుంటుంది. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు అని రాయబడతా వచ్చింది. అంటే మనము సువార్త ప్రకటించేది మనకు బాధ్యతగా ఇవ్వబడతా వచ్చింది. మరి అంత మాత్రం కాదు, మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడతా వచ్చింది. చదువుతున్నాను చూడండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇక్కడ శిష్యులకు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంటున్నది. శిష్యులకు మాత్రమే కాదు కానీ మరి దేవుని ఎరిగినటువంటి ప్రతి ప్రజలకు ఇచ్చినటువంటి ఆయన ఆజ్ఞ ఏమైతే ఉంటుందంటే ఆయన స్వార్థ ప్రకటన. మరి వాక్యము ప్రకటించే విషయంలో సంపూర్ణంగా మరి ఇచ్చినటువంటి బాధ్యతగా ఉంటున్నది, మనకి ఇచ్చినటువంటి బాధ్యత. మరి మత్తయి సువార్త, మార్కు సువార్తల్లో మనకు బాధ్యత అప్పచెప్పిన దేవుడుగా ఉంటా వస్తున్నాడు. ఆ బాధ్యతను నెరవేర్చే విషయంలో మనం సంపూర్ణత సాధించాలనేది దేవుని యొక్క దయగల సంకల్పం. మరి దేవుడు మరి ఈ 7 విషయాలు, మొట్టమొదటిగా ప్రేమ యందు సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాం. రెండవదిగా భక్తి యందు సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాము. మూడవదిగా చూస్తే మరి ఆ విధేయత విధేయత విషయంలో సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాము. నాలుగవదిగా పరిచర్య చేసే విషయంలో సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాము. ఐదవదిగా దేవుని చిత్తం ఎరిగే విషయంలో మనము సంపూర్ణత సాధించాలని కోరబడతా వస్తున్నాము. అంత మాత్రం కాదు, దైవ జ్ఞాన విషయంలో సంపూర్ణత కలిగి ఉండాలని కోరబడతా వస్తున్నాము. చివరిగా దేవుని వాక్యం ప్రకటించే విషయం, సువార్త ప్రకటించే విషయంలో సంపూర్ణత సాధించే వారంగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలని దేవుని చేత కోరబడతా వస్తున్నాం. ఈ విషయాల్లో మనము గత సంవత్సరంలో సంపూర్ణత సాధించలేదేమో, మరి ఈ విషయంలో మరి సంపూర్ణత సాధించాలని దేవుని చేత కోరబడుతున్నాం. ఆ సంపూర్ణత సాధించినప్పుడు మరి ఈ సాధించబోయే క్రమంలో రెండవ వాగ్దానంగా ఇచ్చినటువంటి నా శాంతినే మీకు అనుగ్రహించిన, శాంతి అనే మాట కింద సంపూర్ణత, మరి ఆ సమాధానము ఇచ్చే దేవుడిగా ఉంటా వస్తున్నాడు. సమాధానం ఇచ్చే దేవుడిగా, శాంతి అంటే సమాధానం అని కింద ఫుట్నోట్లు రాయబడతా వచ్చింది. అంత మాత్రం కాదు, ఈ రీతిగా సాగుతూ ఉంటే సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మన కాళ్ళ కింద చితకదొక్కుతానని 3వ వాగ్దానము, సార్వత్రిక సంఘ వాగ్దానంలో 3వ వాగ్దానం కూడా మన పక్షాన ఈ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రీతిగా సంపూర్ణతలో సాగిపోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. వందనాలు ఆంటీ.